హాయ్ ఎవ్రీవన్. ఈరోజు గ్యాస్ స్టేషన్ ప్రాబ్లం చూద్దాం. There are n gas stations along the circular route where the amount of gas at ith station is gas of I. You have a car with unlimited gas tank and it cost of I of gas to travel from ith to I plus 1th station. You begin the journey with empty tank at one of the gas station. So given two integers, gas and cost, return the starting station index if you can travel around the circuit once in clock direction అంటుంది. Otherwise -1 అంటుంది. There exists a solution guaranteed to be unique అంట. అయితే ఇక్కడ ఇది గ్యాస్ ఇచ్చిండు, ఇంకా ఇది ఇచ్చిండు. సో మనం ఇక్కడ చూసుకుంటే గ్యాస్ ఇంకా కాస్ట్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే గ్యాస్ గ్యాస్ తీసుకుందాం. 1 2 3 4 5 ఇది సర్క్యులర్ రూట్ ఉంది. సో సర్క్యులర్ రూట్ ఇట్లా రాసుకుందాం. సర్క్యులర్ రూట్ దీనిపైన మనకు కాస్ట్ వచ్చింది అనమాట. ప్రతిదానికి కాస్ట్ వచ్చి ఇక్కడ దీనికి ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్కి నుంచి సెకండ్ ఫ్యూల్ స్టేషన్ కోవడానికి 3 ఖర్చు. సెకండ్ ఈ ఫ్యూల్ స్టేషన్ నుంచి పోవాలంటే మనకు 4 ఖర్చు అవుతుంది. నెక్స్ట్ స్టేషన్కి దీని నుంచి పోవాలంటే 5 ఖర్చు అవుతుంది. ఇక్కడ నుంచి పోవాలంటే 1 ఖర్చు అవుతుంది. ఇక్కడ నుంచి పోవాలంటే 2 ఖర్చు అవుతుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఏ నుంచి స్టార్ట్ కావాలి అన్నది మనకు తెలియదు. సో మనం ఫస్ట్ ఇండెక్స్ అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. I = 0 అన్నది స్టార్టింగ్ పాయింట్ అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇది చూసుకుంటే ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ 1 ఉంది, కానీ 3 ఖర్చు అవుతుంది కాబట్టి -2. సో -2 అన్నది <0 అంటే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోతుంది కాబట్టి ఇది ఉండదు. సో I అన్నది 1 వేసుకుంటాం, ఫార్వర్డ్ వెళ్తాం. దాని తర్వాత ఈడ కూడా సేమ్ సినారియో అనమాట. ఎంత -2 వస్తుంది, ఈ రెండు వేస్తే ఈ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది 0 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా 2 వేస్తాం. ఈ నుంచి స్టార్ట్ అయిన ఫ్యూల్ మధ్యలోనే ఆగిపోయి దీన్ని రీచ్ కాలేవు. సో ఇక్కడ కూడా -2 వస్తుంది కాబట్టి మళ్ళీ I = 3 అవుతుంది. సో ఈ ఇండెక్స్లో మనకు పాజిటివ్ వస్తుంది ఈ నుంచి స్టార్ట్ అయితే. సో 3 అవుతుంది. అయితే దీని అంటే ఇంత ఫ్యూల్ మిగులుతుంది మనం దీనితోటి స్టార్ట్ అయితే. సపోజ్ దీనితోటి స్టార్ట్ అయితే ఇంత ఫ్యూల్ మిగులుతుంది, 3 మిగులుతుంది. అయితే ఈ నుంచి స్టార్ట్ అయితే దీని ఫ్యూల్ కూడా దీనికి యాడ్ అవుతుంది. సో ఇక్కడ 6 అవుతుంది. అయితే మనకి ఈ 6 అన్నది మనం ఇక్కడ ఫ్యూల్ మైనస్ వచ్చింది కదా, ఇదంతా మైనస్లు వచ్చినాయి కదా, ఈ మైనస్లు ఎన్ని ఉన్నాయి? 1 -2 -2 -2 అంటే -6 ఉన్నాయి. సో ఈ 6 ఫ్యూల్ తోటిని మనం మొత్తం దాటేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ -2 క్యాన్సిల్ అయింది అనుకో, ఈడ 4 అవుతుంది. ఈడ 4 అయిన తర్వాత ఈడ 2 అవుతుంది. సో సారీ, ఈడ 6 అయింది కదా, ఈడ 6 అవుతుంది. ఈడ 6 అయితే మళ్ళీ ఇక్కడ మనకు 2 ఖర్చు అవుతుంది, ఇక్కడ 2 ఖర్చు అవుతుంది, ఇక్కడ 2 ఖర్చు అయిన తర్వాత ఈడ 2 ఖర్చు అవుతుంది. సో 6 కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈడ 4 వస్తుంది, ఈడ 2 వస్తుంది, ఈడ మనకు 0 వస్తుంది. అంటే మనం కంప్లీట్ చేసినాం సర్క్యులర్ పాత్. సో దాని అర్థం ఏంటంటే మనకు ఇది ఈ ఇండెక్స్ అన్నది మన రిజల్ట్ అన్నమాట. సో మనం ఈ ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే స్టార్ట్ పొజిషన్ వచ్చేసి ఫస్ట్ అనేది చేంజ్ చేసుకుంటాం. దాని తర్వాత కరెంట్ టోటల్ = 0, మ్యాక్స్ టోటల్ = 0, ఇంకా ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ దాకా వెళ్తాం. సో ఇది ఇండెక్స్లో వెళ్ళి ఇప్పుడు కరెంట్ టోటల్ని అప్డేట్ చేస్తాం. ఈక్వల్ టు గ్యాస్ ఆఫ్ I మైనస్ కాస్ట్ ఆఫ్ I, ఇంకా
మ్యాక్స్ టోటల్ కూడా సేమ్. కానీ ఎప్పుడైతే మనకు కరెంట్ టోటల్ అన్నది 0 వచ్చిందనుకో, లెస్ దాన్ 0, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇండెక్స్ని ఎక్కువ చేసుకుంటాం. ఇంకా ఇండెక్స్ ఈక్వల్ టు i+1, నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోతుంది. కరెంట్ టోటల్ అన్నది 0 చేస్తాం, ఎందుకంటే ఆ పాయింట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం కాబట్టి. ఇట్లా చేస్తాం. ఇప్పుడు మ్యాక్స్ టోటల్ అన్నది ట్రాక్ చేస్తున్నాం కదా, లాస్ట్ దాకా మ్యాక్స్ టోటల్ అన్నది 0 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ట్ పొజిషన్ రిటర్న్ చేస్తాం. లేదంటే -1 రిటర్న్ చేస్తాం అన్నమాట.